ఇప్పుడు వరకు చాలా మంది బాబాల్ని చూసాం, కానీ నవ్వించిన బాబాని చూసావా? ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है. ताला बाबा अमर है कादरा, अमर है कादू, हमारा है, हमारा है अनंడి. ताला बाबा हमारा है, ताला बाबा हमारा है, ताला बाबा हमारा है. మమ్మల్ని బాబా ఎప్పుడు చేస్తారు గురువు గారు? అరే నువ్వు అన్నం ఉడకక ముందే తినే రకం రా నువ్వు. బాబా నేను మాత్రం మీరు నన్ను బాబా అని చేసే వరకు నేను బాబానే కాను. ఈడొకడు అన్నం ఉడికినా కూడా తినని రకం. ఇవి పర్సనల్ పక్కన పెట్టి ఈ రోజు లెటర్స్ ఎవరెవరు రాసారో చదవండి రా. చదవండి కదా ముందు. ఓం తాళ్ళాయ నమః. శీలా శీలాకి జవాని, శీలా శీలాకి జవాని. గురువు గారు ఈ రోజు లెటర్లు అన్ని జబర్దస్త్ టీం నుంచే వచ్చాయి. అవును గురువు గారు. అదేంటి వాళ్ళు బానే ఉన్నారుగా. ఫస్ట్ లెటర్ ఎవరు రాసారు చదువు. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు ధనరాజ్. చెప్పు నాయనా. నేను చాలా సినిమాల్లో కామెడీ చేశాను, కానీ జబర్దస్త్ ప్రోగ్రాం వచ్చేసరికి నా కామెడీ సరిగ్గా ఉండడం లేదు. నా ప్రాబ్లం ఏంటి గురూజీ? చూడు శీలాకి జవాని ధనరాజ్, నీ ప్రాబ్లమే మీ ఆవిడ. నీ కాన్సెప్ట్ లో నీ ఇన్వాల్వ్మెంట్ కంటే మీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీ ఆవిడ చెప్పిన పంచులు పేలవని నీకు తెలుసు, ఆయన నువ్వు పెట్టుకుంటావు. ఎందుకో తెలుసా? ఆవిడ చెప్పే పంచులు నువ్వు పెట్టుకోలేదనుకో, ఆవిడ ముందే ఖమ్మం బిడ్డ, నిన్ను గుమ్మం కూడా తొక్కనివ్వదని బాధతో పెట్టుకుంటావు. నువ్వు స్టేజ్ ఎక్కగానే కంగారుపడి ఒక పంచు మర్చిపోతావు. నిన్ను చూసి నీ టీం వాడు ఇంకో పంచు మర్చిపోతాడు. ఇంకా నీ కాన్సెప్ట్ లో కామెడీ ఎక్కడ నాయనా? నాయనా ధనరాజ్, కర్మే ఫలితే అంటారు. నీ కర్మ ఇంతే నాయన, ఫలితం ఉంటుందో లేదో నాకు తెలియదు నాయన. శీలా శీలాకి జవాన్. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు వేణు. చెప్పు నాయనా. మీ తాళ్ళ మహిమల గురించి చాలా విన్నాను. ఓకే. నేనెంతో కష్టపడి కాన్సెప్ట్లు సేకరిస్తాను. సేకరిస్తాను కాదు, రాస్తాను. సేకరిస్తానని ఉంది గురువు గారు. అవునా? నేను తాళ్ళు సేకరించినట్టు వాడు కాన్సెప్ట్లు సేకరిస్తాడా? ఓకే, నెక్స్ట్ ఏం రాసిన చదువు. నేను జనాలను నవ్వించడానికి దశావతారంలో కమలాసన్ లాగా రకరకాల గెటప్లు వేసి కామెడీ చేశాను. నా ఒక్క గెటప్ కూడా ఎవ్వరూ నవ్వలా. ఏం చేయాలో తెలియక ఏడుపు కాన్సెప్ట్లు చేశాను. అప్పుడు అందరూ ఏడ్చారు. ఇప్పుడు నేను కామెడీ కాన్సెప్ట్లు చేయాలా లేకపోతే ఏడుపు కాన్సెప్ట్లు చేయాలా? సిగ్గుందరా మాట్లాడడానికి శీలాకి జవాని వేణు? సిగ్గుందరా నీకు? ఫస్ట్ నువ్వు టీం లీడర్స్ మీద నీ ఏడుపు ఆపు, నీ ఏడుపు కాన్సెప్ట్లు ఆపు. అయినా దశావతారాల గెటప్ లాగా ఎందుకురా ఇన్ని గెటప్ వేసుకొని కామెడీ చేయడం? నీ ఉన్న గెటప్ తో కామెడీ చేస్తే జనాలు అందరు నవ్వుతారు కదరా. అప్పటికి నవ్వలేదనుకో, ఇదిగో తాడు ఊరేసుకొని చావు. పరిష్కారం చెప్పబడే తాడుతో చావమంటారు గురువు గారు. అబ్బా శీలా శీలాకి జవాని మళ్ళీ లాజిక్ అడిగారు. లాజిక్ అడగకండ్రా, లాజిక్ అడగకండ్రా. నెక్స్ట్ ఎవరు రాసారో చదవండి. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. గురువు గారు, నా పేరు చంటి. నాకు 32 సంవత్సరాలు. అయినా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎలా అవుతురా శీలాకి జవాన్ నీకు పెళ్లి? ఎలా అవుద్ది? ఏదో కాన్సెప్ట్ లో నన్నేం చేయలేవురా అన్నావు. ఇలాగ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకింది. వీడికి మన అమ్మాయిని ఇచ్చామనుకో ఈడేం చేయలేడేమో అని ఏ సంబంధాలు నీ దగ్గరికి రావట్లేదు. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు రోజా. చెప్పు శీలాకి జవాని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జిని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ లో బాగా నవ్వటం అలవాటైపోయి రాత్రి పడుకున్నాక నిద్రలో కూడా నవ్వుతున్నా. నా నవ్వుకు భయపడి నా పిల్లలు మా ఆయన వేరే రూమ్ లో వెళ్లి పడుకుంటున్నారు. అయినా నేను నవ్వుతున్నా. మొన్న మా పక్కింట్లో ఒక ముసలాయన చచ్చాడని అందరూ ఏడుస్తుంటే నేను ఒక్కదానే నవ్వుతున్నా. ఇంకా నయం, ఆ చచ్చిన ముసలోడి దగ్గర వెళ్ళి స్కిట్ ఏదో బాగుంది చెప్పి 10 మార్కులు బోర్డు ఎత్తలా. అమ్మా రోజా, నువ్వు జడ్జిగా వస్తున్నందుకు ఒక పేమెంట్ తీసుకుంటున్నావు, నవ్వుతున్నందుకు ఇంకో పేమెంట్ తీసుకుంటున్నావు. నెక్స్ట్ సిరీస్ నుంచి ఈ 2 పేమెంట్లు తీసుకోకు, అసలు నీకు నవ్వే రాదు. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు చంద్ర. చెప్పు నాయనా. నేను ఏ కాన్సెప్ట్ రాసినా చీర లేపకుండా తన్నకుండా రాసుకోలేకపోతున్నా. ఈ వీక్నెస్ మానుకోవాలంటే ఏం చేయాలి బాబా? వాడు చీర లేపడం మాంత అంటాడేంట్రా? అరే శీలాకి జవాని చంద్ర, నువ్వు చీర కట్టడం వల్లే కదరా జబర్దస్త్ అందరు చీర కట్టారు.
ఒక్కరి వల్లే కదరా ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళందరూ సీరియల్ అయిపోయి మొగ్గుల నుండి కొడుతున్నారు. అది నీ మార్కురా, నీ మార్కెట్ నువ్వు మాంతా అంటావేంట్రా? రే వాడు సీర ఎత్తక ముందే వాడిని మనసు మనం మారకుండా చేయాలరా. వాడు చెక్కడాడు శిలాకి జమాని ఆంధ్ర బాబా అమరే హే తాళ్ళ బాబా అమరే హే తాళ్ళ అమరే కదరా అమరే హే అమరే హే. ఏయ్ మల్లా రోజా గారు, ఎప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చినా నీ స్కిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఒకరేమో చీతు బాబా, ఒకరేమో తాళ్ల బాబా. సూపర్, చాలా బాగా చేశారు. అండ్ మీకు ఎప్పుడు సపోర్ట్ మీ టీం చాలా బాగా ఇస్తుంది. వెరీ నైస్. బాగుందండి. బాగుంది కదా. రేష్మి కదా డ్రెస్. రేష్మికి లవర్ ఉన్నాడండి, ఆయన చాలా పిచ్చిగా లవ్ చేసేస్తున్నాడు. రేష్మి నీ మాటలు చాలా బాగుంటాయి, ఎంత స్వీట్ గా ఉంటాయో, వినా కొద్దీ వినాలనిపిస్తుంది. అంటే ఈవిడ దెబ్బకి చెవిలో దూరి మరి మాట్లాడేస్తున్నాడు. చూసాడు మొత్తానికి లక్కీగా పెళ్ళైపోయి ఇంకా మాట్లాడేస్తుంది. నేను టీవీలో యాంకర్ గా చూడాలందా రేష్మి నాకు. అంటే ఏం నా మాటలు అక్కడ కూడా వినాలందా? లేదు, ఇష్టం లేకపోతే టీవీ కట్టేసుకోవచ్చు కదా. హలో. హౌ యు? గుడ్, థాంక్యూ. Please come. అయ్యో, నేను రమ్మన్నాను ఇక్కడికే, స్టేజ్ మీదకి. ఫస్ట్ డే. కాదు రేష్మి, సింపుల్ ఫటాఫట్ 10 క్వశ్చన్ తెస్తాను, టగడక ఆన్సర్ చెప్పు. మళ్ళీ డబ్బులు ఎవరు తీసుకుని వెళ్తారు, నేనా మీరా? మనం పంచుకున్న తర్వాత ఎందుకు అప్పటికి కంగారు పడుతుంది. ఓకే. ఫటాఫట్ వేస్తాను, టగడక ఆన్సర్ చెప్పు. జబర్దస్త్ లో ఎన్ని టీంలు ఉన్నాయి? 6. అందులో నా టీం పేరేంటి? బాస్. అందులో నా పేరేంటి? వేణు వండర్స్. వేణు వండర్స్ నా టీం పేరు. నా పేరేంటి? వేణు. రోలర్స్ నాకు టీం పేరేంటి? రఘు. రోలర్స్ నాకు టీం పేరేంటి? రౌలర్స్ రఘు. అది మరి రఘు పేరేంటి? రఘు. మన రాకెట్ రాఘవ టీం పేరేంటి? రాకెట్ రఘు. రాకెట్ రాఘవ టీం పేరు రాకెట్ రఘు. వెరీ గుడ్. ధనాధన్ టీం పేరేంటి? ధనాదన్ టీం. ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ పేరేంటి? ధనరాజ్. వీడు చంటిగా టీం పేరేంటి? చంటిగా టీం. చంటిగా టీం పేరు చంటిగా. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి యాంకర్ మార్చాలి అని డిసైడ్ చేశారు. కాంపిటీషన్ పెట్టారు. ఓకే అనగానే సరే అని పాపం అందరు వచ్చారు. ఒక 5 యాంకర్లు ఇలా కూర్చొని ఉన్నారు. 5 యాంకర్లకు ఒక యాంకర్ టెస్ట్ చేస్తుంది. నూనె పోసింది నెత్తి మీద. ఫస్ట్ యాంకర్ బాగా పెట్టింది, కొట్టింది. మళ్ళీ సెకండ్ యాంకర్ నూనె పోసింది, బాగా పెట్టింది, కొట్టింది. 3వ యాంకర్కి పోసింది, బాగా పెట్టింది, కొట్టింది తబలా. 4వ యాంకర్ పోసింది, బాగా పెట్టింది మృదంగం. 5వ యాంకర్ బాగా పెట్టింది, కొట్టింది. థర్డ్ మనిషి పారిపోయింది 5వ యాంకర్. ఎందుకలా పారిపోతుంది అంటే 3 యాంకర్లు వచ్చేది ఏ మనిషి దాని విగ్ అన్నారు కదా, గుర్తుపట్టిందని రేష్మని పెట్టారు. పాపం నీది ఒరిజినలేగా. రేష్మ అందంగా ఉంటుంది, అనసూయ ఇంకా అందంగా ఉంటుంది. రేష్మ అందంగా ఉంటుందని కానీ థ్యాంక్స్ అంది. అనసూయ ఇంకా అందంగా ఉంటుందంటే పోరా పంది అంది. వీరిద్దరి మీద పంది ఇంకా బాగుంటుంది బేసిక్గా. ఆ డైలాగ్ చెప్పడంతో ఆ అమ్మాయి నేను మొదటిసారి కలిసాం, పెళ్లి చేసుకున్నాం. ఒక రోజు నేను ఏదో షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్ళాను. నాకు రేష్మి ఫోన్ చేసి ధనరాజ్ నీకు నేను ఒకటి చెప్తాను, నువ్వు నన్ను కొట్టకూడదని. నిన్నెందుకు కొడతాను, నువ్వు అంటే నాకు ఇష్టం కదా, పర్లేదు చెప్పన్న. ఇప్పుడు నాకు 3వ నెల అంది. కంగ్రాట్స్, ఎందుకు కొడతాను నేను 3వ నెల అంటే, ఇది హ్యాపీగా ఉండాల్సిన విషయమే కదా అన్నాను. అదేంటి మరి నీ పెళ్లి కాకముందు మా నాన్నకి చెప్తే పిచ్చ కొట్టుడు కొట్టాడు అంది. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.